బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన నిజమేనా? కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేద్దామనుకున్నారా? అందుకు బీజేపీ అధిష్టానం దగ్గరకు ప్రతిపాదనలు పంపారా? ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు ఇవి. కేసీఆర్ కుటుంబ సభ్యులే వినిపిస్తున్న వాస్తవాలు బీజేపీ బీఆర్ఎస్ బంధం ప్రతిపాదనను చెప్పకనే చెప్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మోడీ వద్దకు ప్రతిపాదనలు పంపించారు. కలిసి పోటీ చేద్దామని, కుదరకపోతే కనీసం బీఆర్ఎస్ నైనా బీజేపీలో విలీనం చేస్తానని కేసీఆర్ ప్రతిపాదించినట్లు కొందరు బీజేపీ నేతలు చెప్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని, అందుకు ప్రతిగా కవితను విడిచిపెట్టాలని, తమకు బీజేపీలో కొన్ని పదవులు ఇస్తే చాలని కేటీఆర్ ప్రతిపాదన చేసినట్లు బీజేపీ నేతలు ఇప్పుడు ఆలస్యంగా చెప్తున్నారు. కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ, సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే. అయితే అప్పట్లో ఈ విషయాలు ఆఫ్ ద రికార్డ్గా వినిపించాయి. ఇటీవల కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత స్వయంగా ఇదే విషయాన్ని ఓపెన్గానే చెప్పారు. తాను దీన్ని వ్యతిరేకించినట్లుగా కూడా ఈమె చెప్తున్నారు. కేటీఆర్ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్గా కవిత చెప్పింది, కేటీఆర్ఐ ఈ ప్రతిపాదన చేశాడని, అవినీతి కుంభకోణాల నుంచి తమను బయటపడేస్తే పార్టీని విలీనం చేస్తామని ప్రతిపాదించాడని, తాను దాన్ని వ్యతిరేకించానని కవిత స్వయంగా చెప్పడం ఆశ్చర్యకరం. నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా కవిత చేసిన ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. కేవలం కవిత, సీఎం రమేష్లే కాదు, బండి సంజయ్, రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి లాంటి బీజేపీ ఎంపీలు కూడా ఇదే విషయాన్ని అనేక సార్లు చెప్పారు. కేటీఆర్, కేసీఆర్ ఈ విమర్శలతో విభేదించినప్పటికీ వాళ్ల కుటుంబ సభ్యురాలే ఈ నిజం బయట పెట్టడం వల్ల రాజకీయ వర్గాలన్నీ ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది. సంధికాలంలో కేసీఆర్ మోడీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతకుముందు మోదీ పేరెత్తితే హిందూగాడు, బొందుగాడు అని వెక్కరించిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆ పార్టీతో మైత్రిని లేదా విలీనాన్ని కోరుకోవటం వల్లే అప్పట్లో కేసీఆర్ బీజేపీని విమర్శించలేదని ఇప్పుడు అర్థమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ మనుగడ కష్టమేనని బీజేపీ ఒక స్పష్టతకు రావడంతో పొత్తు పెట్టుకోకుండా, విలీనం లేకుండా 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లను సాధించింది. అంతేకాదు, కవితను అరెస్ట్ చేయడం ద్వారా తాము ఎవరితోనూ లాలూచి పడబోమని జనానికి చెప్పి దాన్ని లోక్సభ ఎన్నికల్లో పాజిటివ్గా చేసుకుంది. నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని. సంక్షోభంలో ఉన్న ప్రతిసారి కేసీఆర్ పార్టీని ఆఫర్గా పెట్టి ఆ సంక్షోభం నుంచి బయటపడాలనుకుంటారు. 2013లో ఇదే ప్రతిపాదన కాంగ్రెస్కు పెట్టి లాభపడ్డారు కేసీఆర్. కానీ 2024లో మాత్రం బీజేపీ వద్ద ఆ పప్పులు ఉడకలేదు. అవినీతి కుంభకోణాల నుంచి బయటపడటానికి, కవితను రక్షించుకోవటానికి పార్టీని ఎరగా వేద్దామని అనుకున్న పాత ఫార్ములా వర్కౌట్ కాలేదు. ఇదే విషయం బీజేపీ ఎంపీల మాటల్లో ఇప్పుడు బయటపడుతోంది. కానీ కేటీఆర్ మాత్రం సీఎం రమేష్ బయట పెట్టి నిజాన్ని తోడిపడేస్తున్నాడు. తాము ఎన్నడూ బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని అనుకోలేదని, టీఆర్ఎస్ 100 ఏళ్లు ఉంటుందని అంటున్నారు కేటీఆర్. వాడొకడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు, మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్, కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ, మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం.
వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని కోప్పడ్డాడు. విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పటం ఇదేం కొత్త కాదు. తన పార్టీలో సంక్షోభం వచ్చిన ప్రతిసారి ఇదే ఫార్ములా ప్రయోగిస్తుంటారు కేసీఆర్. తెలంగాణ విభజనకు ముందు రాష్ట్రాన్ని విడగొడితే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తాననే వాగ్దానం చేసి రాష్ట్రం విడిపోయాక తెలివిగా సోనియా గాంధీ నెత్తిన శటగోపం పెట్టేశాడు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ని లేవకుండా కొట్టాడు. కానీ ఇదే ఫార్ములా లిక్కర్ స్కామ్ లో కవితని విడిపించడానికి మనం చూసిన కేసీఆర్ ఎత్తుగడ పారలేదని అర్థమవుతోంది. కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసిన ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాము? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు, అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు, అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని. వాడొకడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు, మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవరితో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము. మరి ఆయన మాట్లాడిన దానికి సీసీ ఫుటేజీలతో సహా బయట పెడతా అన్నాడు. దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని, మీరు ఒప్పందం అయినారు కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు. మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు 0.5%, 1% తేడా, మాకు ఇంత ఉంది అంత ఉందని. మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా, మీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పడ్డ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అంటే బీజేపీతో కుమ్ముక్కైనరు అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లప్పుడే తెలిసిపోయింది. ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈరోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు, అదే తొడగొట్టుడు, అదే మీసాలు ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్. అదెందుకు మరి నేను రాలేదా అని ఇంటికి, నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విసరలేకపోతున్నాడు?